మన చూపెట్టండి మనం ఒకసారి మనం ఏందో కానీ ఏయ్
చప్పట్లమ్మా చప్పట్లమ్మా ప్లీజ్ అమ్మా. This song will be డబ్బు పట్టుకొని ఊరు ఆడతగ సింధులాడరంటో రాముడంటే రాముడయ్యో పేదవారి దేవుడయ్యో సాహసాల వీరుడయ్యో సాటి లేని సూర్యుడయ్యో సీతతోటి బయటకొచ్చే చేతులెత్తి పెట్టే కాదండం కాపాడును కోదండం ఓ సీతారామ ఓయమ్మో సిగ్గుల ముగ్గైపోయిందమ్మా చక్కని సీతమ్మ నీటిలోన సీతమ్మ మోము చూసి ఓయబ్బో సంతోషంతో పొంగిపోయే చల్లని రామయ్య రామాలయమే ప్రేమాలయమే రామాలయమే ప్రేమాలయమే రామాయణమే ప్రేమాయణమై భక్తులు మొక్కే భక్తుల కోసం మోక్షమునిచ్చే రాముని పాదం ఆనందంతో ఆడిందో ఢం ఢం ఓ సీతారామ తేజమున్న సుందరాంగుడు పున్నమే చంద్రుడు మహారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు శ్రీరాముడు. శ్రీరామ్ అన్నా జై శ్రీరామే జై శ్రీరామ్ జై శ్రీరామ్ టు పర్ఫార్మ్. అన్నా ఆ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ యాక్షన్ ఆ స్టెప్ సాంగ్ ప్లీజ్.
వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అందరూ ఒకసారి జై భీమ్ ఒకసారి చెప్పున్నా అంబేద్కర్ అందరికి జై భీమ్. ఆమెకి లైట్స్ లైట్ లైట్ గివి ఇది కావాలా లైట్ అసలు వస్తలేదు లైటింగ్ సరిపోతలేదు. కొట్టు కొట్టు అంటే గంత గట్టి కొట్టి అప్పిన కొడతారు ఎవరు అంటే కుటుంబాన్నందుక ఎనర్జెటిక్ అలిగిపోయిన ఏమన్నా కానీ ఉన్నదన్న వాళ్ళకి కొడతాను కొట్టినరా ఇడిసబెట్టాలి అక్కడ దాకా అవునా సూపర్ సూపర్ అరే బా చప్పట్లు కొట్టద్దు ఇంత మంచి ఉన్నది కొట్టద్దు బి రెడీ టు మేరా వాళ్ళ సాంగ్ కొట్టుమన్నప్పుడు ఆ మాత్రం ఎనర్జీ ఉండద్దా మరి
గుడ్ రైట్ నెక్స్ట్ Fatak song. Thank you.
చప్పట్లు మా నెక్స్ట్ ధరణి గద్దర్కి దండాలమ్మ సాంగ్. అందరు గట్టిగా చప్పట్లు. థర్డ్ క్లాస్ నెక్స్ట్ ధరణి దండాలమ్మ. ధరణి My name is Ragini Jain from Adilabad. I am costume designer. यहाँ पक्कापटला I am first time experience, but here is very बहुत ज़्यादा मेहनत है सभी लोगों का. प्रिंसिपल सर, संगीता मैडम, और टीचर स्टाफ, कोरियोग्राफर्स, परमेश सर, एवरीथिंग. हमारे मेकअप आर्टिस्ट हमारे को साथ में जो स्टाफ आए, लेडीज स्टाफ, ऑल आर फुल्ली हार्ड वर्किंग and all supporting to all of your audience. Thank you so much for late night. आप यहाँ इतनी देर तक बैठे हुए हैं, उससे ही समझ में आ रहा है कि प्रोग्राम कितना सक्सेस है. मुझे तेलुगु उतना अच्छा आता नहीं है, बट आई फील गुड. थैंक यू सो मच. थैंक यू. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ మీకు నాకు తెలిసి ఒపీనియన్. అర్థమై ఉంటుంది. సింపుల్ వర్డ్స్ ఏం చెప్పిందో తెలిసి ఉంటుంది కదా. ధరణి దండాలమ్మ సాంగ్. డ్రోన్ కొంచెం పైకి వెళ్ళి కిందకి తీసుకో. డ్రోన్ లోపలికి రా, లోపలికి తీసుకో అన్న, లోపలికి తీసుకో. అది కొంచెం Every కిందకి soul rises from the soil. Every plant grows from the soil. Everybody lives and dies on the soil. Aka, let's go!
ఓకే, థ్యాంక్ యూ. సూపర్ పర్ఫార్మెన్స్ ధరణి. కాస్ట్యూమ్స్లో Next, ఒక పిల్ల తెలంగాణ తయారు song. చేసేటప్పటికి ఎన్నో ఇబ్బందులు పడతారు తల్లిదండ్రులు. తెలంగాణ సాంగ్. అట్లాంటిది ఒక్కొక్కసారి వీళ్ళని మార్చి తయారు చేసేటప్పుడు ఒకటి ఊడుతుంది, పడిపోతుంది. అది కామన్, పెద్దగా దాన్ని పట్టించుకోవద్దు. ఆ పాప జడల నుంచి అది జారిపోయిందనో, లేకపోతే ఆ పాపకు అది చేస్తలేదనో, దాన్ని కాదు మనం చూసేది. పర్ఫార్మెన్స్, వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు వస్తున్నారు, ఎంత భయం. అందరికీ నమస్కారం. అదే ఈ యశస్వి విద్యానికేతన్ ఏదైతే ఉందో, నేను చాలా వరకు వీళ్ళని అప్రిషియేట్ చేస్తూనే ఉన్నా గతం నుంచి కూడా. అయితే వీరి దగ్గర మన మల్లేష్ సార్ గురించి చెప్పాలంటే నిత్య విద్యార్థి లెక్క అతను విద్య నేర్చుకుంటూ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారికి కూడా విద్యా లెక్కనే చెప్తూ, అంటే వీరు కూడా ఒక విద్యార్థుల లెక్కలో ఉంటూ బోధన చేస్తున్నారు. అంటే వీరు కూడా ఒక చిల్డ్రన్ లెక్కల్ని ఈ పాఠశాల నడిపిస్తూ ప్రతినిత్యం కొత్తదనం ఏ రకంగా అయితే చూడాలన్నది మన మల్లేష్ సార్ దగ్గర నేను చూస్తున్నా గత 2-3 సంవత్సరాల నుంచి. అయితే సార్, పిల్లల కాన్సన్ట్రేషన్, మేము ఇందాక డ్యాన్స్ చూసినప్పుడైతే వాళ్ళకు చేతిలో ఒక్కొక్కళ్ళకు డప్పు ఉన్నా లేకున్నా, అయితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఏదైతే మీరు పడ్డ కష్టం ఉన్నదో అది మన కళ్ళారా చూపెడుతున్నారు సార్. అయితే మన ఇంతకుముందు శ్రీనివాస్ సార్ చెప్పిండు, మేము ఈ కళాశాలని మేము పెట్టి మన మల్లేష్ సార్కి అప్పగించినని. అయితే దాన్ని ఎంత బ్రహ్మాండంగా చేసిందంటే సార్, చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ఏదైతే విద్యను మీరు అందిస్తున్నారో సార్, నా రిక్వెస్ట్, నా హోంవర్క్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, దీన్ని 7th వరకే కాకుండా 10th వరకు చేసినట్లయితే పిల్లలకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని నా కోరిక సార్. ఎందుకంటే ఇట్లాంటి విద్య అన్ని రకాల D6 చెప్పారు కదా సార్, అంటే విద్యతో పాటు సంస్కారం, ఈ రెండు నేను చెప్పదలుచుకున్నా సార్. D6లో ఏమున్నాయన్నది పెద్దగా నేను ఐడియా చేయలేను, కానీ విద్యతో పాటు సంస్కారం అనేది మీరు ఇస్తున్నారు. హాలిడేస్లో కానీ మామూలు టైంలో కానీ పిల్లలని, మీ సొంత పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నారో తెలియదు, కానీ మా పిల్లల్ని అయితే సార్ మీరు ప్రత్యేకంగా ఒకసారి రౌండ్ వేస్తూ, సండే లేదు మీకు ఏం లేదు సార్ మీరు అన్నట్లు స్కూలు మీ లోపలనే ఉన్నదని మేము నమ్ముతూ, చిన్న చిన్న లోపాలు ఏమున్నా కానీ ఇంకొకరు చెప్పకముందే మీరు సర్దిద్దుకునే సద్భావం, సదుద్దేశం మీకు అన్ని రకాలు ఉన్నది కాబట్టి మేము ఏం చెప్పదలుచుకోలేము. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. నెక్స్ట్, ప్లే ద ఫేర్వెల్ సాంగ్. ఎవరైనా మాట్లాడ రెడీ. చూడండి ఇక్కడ పిల్లలు, ఒకటి సాంగ్ ఏంటంటే ఈ 7th క్లాస్ బ్యాచ్ అండి. ఇక ఇది లాస్ట్ వాళ్ళకు, ఇక నుంచి వాళ్ళకి వీడ్కోలు సమావేశం. చాలా బాధేస్తుంది. చిన్నప్పటి నుంచి ఆదరించినాం, వాళ్ళను చదవనప్పుడు మందలించి ఉంటాం. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు దయచేసి. ఏదైనా మీ మంచి కోసం చేస్తాం, దాన్ని మనసులో పెట్టుకోకుండా చక్కగా మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఉన్నత విద్యను అభ్యసించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి. మీ అందరి కోసం మీ చిన్నప్పటి నుంచి పెంచుకొని మా బిడ్డల్ని ఇంత పెద్ద పిల్లల్ని అప్పచెప్పి ఇంత పెద్ద పిల్లలుగా తయారు చేసుకొని ఇదే పిల్లల్ని ఇంకొక చేతిలో పెట్టేటప్పుడు చాలా అనిపిస్తుంది. ఇట్లాంటి పిల్లలు మాకు దొరకరు, చాలా మంచి పిల్లలు. వాళ్ళు మేము ఎన్ని పెట్టినా, ఎంత కష్టపడ్డా. ఇప్పుడు నిజంగా మొన్న ఓపెన్ ఛాలెంజ్ గురించి చెప్పాలంటే, అమ్మ ప్లీజ్ దయచేసి తల్లులారా మీ అందరికీ చెప్తున్నాను, ఒక 2 నిమిషాలు కూర్చోండి చాలు, అయిపోయింది. అయితే ఓపెన్ ఛాలెంజ్ కార్యక్రమంలో మేము ఎంత చదవండి అని చదవనప్పుడు ఒక ఓపెన్ ఛాలెంజ్ అనేటటువంటిది వీళ్ళ ముందుంచినప్పుడు పిల్లలు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క అమ్మాయి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అన్నారు, సార్ మీరు ఓపెన్ ఛాలెంజ్ అని ఇచ్చిండ్రు ఏందో కానీ పిల్లలు 3 గంటలు చదువురా, అటు తిరగకు ఇటు తిరగకురా అంటే చెప్తే వినటువంటి పిల్లలు వచ్చి నుంచి పుస్తకాలు పట్టుకొని కూర్చొని, అదేవిధంగా ఇంకోటి పొద్దున 3 గంటలకంటూ లేచి సార్ చదువుతున్నారు, ఆ మమ్మీ నేను అలారం పెట్టుకుంటా, నన్ను లేపు, నిద్ర పోనీయకు, నేను చదువుకోవాలి, ఓపెన్ ఛాలెంజ్ ఉంది, నేను ఆ ఛాలెంజ్లో నెగ్గాలి, లేపమ్మా అని చెప్పేసి 3 గంటల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు నిద్రలేపి వాళ్ళు నిద్రలేసి కష్టపడ్డటువంటి తీరు చాలా అద్భుతం. వాళ్ళలో ఉంచినటువంటి ఫీడ్బ్యాక్ 100కి 100% వాళ్ళ తల్లిదండ్రులు ఫీడ్బ్యాక్ అందియడం చాలా గొప్పది. అందులో ముఖ్యంగా 7th క్లాస్ పిల్లలు చాలా బ్రహ్మాండమైన పిల్లలు.
ఈ పిల్లల్ని ఒక్కసారి వదులుతున్నాము అని అంటే చాలా బాధేస్తుంది. బట్ తప్పదు కదా, పై చదువులకు పంపించాలి. పై చదువులకు ఇక నుంచి అయినా మీరు అమ్మ మంచి పాఠశాలను ఎన్నుకోండి. చాలామంది ఉంటారు, వాడు అవసరానికి ఇక్కడ నుంచి మార్చి అటు, అక్కడ నుంచి ఇటు మార్చి ఎన్నో స్కూళ్ళని దింపు, ఎన్నో ఆగమాగం పనులు చేసుకుంటా, ఎటో చేసుకుంటా, వాడు 5,000 తక్కనగానే ఆగం అవడం, ఇంకేదో 2,000 తక్కనగానే ఇటేటో జరగొట్టడం కాదు. చాలా వరకు ఇబ్బందులకు గురవుతారు. ఇప్పటి మంచి అవకాశాన్ని మీరు కోల్పోతే తర్వాత వచ్చేటటువంటి ప్రమాదాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ పిల్లల్ని నేను అంటున్నాను, ఎవడో వచ్చి బిచ్చమడుకున్నట్టు అడుక్కొని దాన్నని దీన్నని ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి నేను చెప్పడానికి లేనాం. ఎందుకంటే గత 18-20 సంవత్సరాల నుంచి మీ పాక్పట్లకు వచ్చి కష్టపడుతున్నాం. మేమంటే ఏంటిదో మీద ఆదరించినటువంటి గ్రామం, అభిమానించినటువంటి మీరు, మా మీద మీకు గట్టి నమ్మకమే ఉంటే ఇప్పుడు మొన్నటి రోజు మేము ఏం చెప్పినామంటే ఓపెన్ ఛాలెంజ్లో ఖచ్చితంగా మా పిల్లలు సక్సెస్ అయ్యారని చెప్పి కోరుకున్న ప్రతి పేరెంట్కి ఏమన్నామంటే హోంవర్క్ ఇచ్చినాం. పేరెంట్కి హోంవర్క్ ఏమి ఇచ్చినామంటే, నీ పిల్లలు నా పాఠశాలలో చదివినప్పుడు నీ పిల్లలకు న్యాయం జరిగిందని నువ్వు అనుకుంటే, ఇంకో 4 పిల్లలకు న్యాయం జరుగుతుందని నువ్వు అనుకుంటే, నువ్వు చెప్తే వినేటటువంటి 4 ఉంటారు, కనీసం 2 ఉంటారు. ఆ 2 పిల్లల్ని అప్పచెప్పు, నీ పిల్లల్లాగా ఆ పిల్లల్ని తయారు చేసి ఇచ్చే బాధ్యత నాది అనేటటువంటి హోంవర్క్ పేరెంట్కి ఇచ్చిన. నిజంగా మీ పిల్లల యొక్క భవిష్యత్తు లాగానే వాళ్ళ పిల్లలు ఉండాలనుకుంటే మీ ఊరిలో మీరు చెప్తే వినేవాళ్ళు కనీసం 4 ఉంటారు. నేను ఆశపడి చెప్పట్లేదు. ఇలాంటి అవకాశాలని వదులుకోకండి, ఆగం కాకండి. చాలా మంచి గ్రామం. కొన్ని సందర్భాలలో ఒక 4 సంవత్సరాల నుంచి మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారు, ముఖ్యంగా పాక్పట్ల వాళ్ళు. అట్లా డిస్టర్బ్ కాకండి. ఎక్కడి నుంచో మారుమూల గ్రామాలలో నుంచి మంచి చదువుకున్నటువంటి పేరెంట్స్ చక్కగా ఆలోచించి ఇక్కడికి వస్తే పాపం కొంతమంది తల్లిదండ్రులను చాలామంది డిస్టర్బ్ చేసి అది చెప్తాము ఇది చెప్తాము, మేము అది చేస్తాము ఇది చేస్తామని ఆ గోడల మీద ఉన్న కోతుల కొండెంగల బొమ్మలు చూసి ఆగమై ఎటో ఉరికేటట్టు పరిస్థితి తెచ్చుకోవద్దు. కాబట్టి ఎక్కడికైనా మేము మీకు చెప్తున్నామమ్మా, ఏం ఆగం కాదు, చాలా ఉంటాయి. ఆకర్షించేది ఏదైనా కూడా, ఆకర్షించేటటువంటిది ఏది కూడా మిమ్మల్ని అది కాదు. కాబట్టి మిమ్మల్ని ముందుకు తీసుకురాదు. వాళ్ళ అవసరాని కోసం వాళ్ళేదో వచ్చి బిచ్చం అడుక్కున్నట్టు అడుక్కొని మాకు పంపండి, మీకు పంపండి, అది చేయండి ఇది చేయండి. ఇప్పుడు నేను అడుక్కునే పరిస్థితుల్లో లేనమ్మా. ఎంతమంది పిల్లలైతే వస్తారో అంతమంది పిల్లలకు నా పిల్లలుగా నేను దగ్గరికి తీసి వాళ్ళకి న్యాయం చేసేటటువంటి పనులలో ఉంటాను తప్ప వచ్చి మీ పిల్లల్ని పంపిస్తారా, ఇంకేమన్నా వేస్తారా, మీరు రండి, ఇగో 1000 తక్క వేస్తా, ఇంకో 2000 వీలైతే 2000 లెక్క వేయండి, ఆ 2000 పూర్తి మీరు విద్యను అందుకోండి, తప్పు లేదు. నేను అంటున్నాను, మీ ఖర్చులు తగ్గించుకోండి, ఈజీగా చదువుకోవచ్చు. మీరు మీ ఖర్చులు తగ్గించుకోనైనా మీ పిల్లల్ని ఇట్లాంటి పాఠశాలలలో పెట్టండి అమ్మా. మీ పిల్లలకు మా స్కూల్లో న్యాయం జరిగిందని మీరు అనుకుంటే, ఇంకో 4 పిల్లలకు న్యాయం జరగాలని మీరు అనుకుంటే, మీరు చెప్తే వినేటటువంటి తల్లిదండ్రులారా, మీరు చెప్తే వినేటటువంటి 4 ఉంటారు. అలాంటి పిల్లలను ఇక్కడ ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాం. మీ పిల్లల యొక్క భవిష్యత్తుని మంచి నిర్మాణం చేద్దాం, వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇద్దాం. కాబట్టి చూడండి, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో, మా చేతుల్లో తప్ప ఇంకెవ్వరి చేతులలో లేదమ్మా. ఇంకో విషయం ఏంటంటే, చాలా వరకు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మీరు అయినా మీ పిల్లల గురించి ఆలోచిస్తారు, మేమైనా మీ పిల్లల గురించి ఆలోచిస్తాం. కాబట్టి దీంట్లో ఇంకెవ్వరు మీ పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు ఉండరమ్మా. మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీ చేతిలో, మా చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీరు గట్టి నిర్ణయంతో ఉంటే మీరు అనుకున్నటువంటి విద్యను అందించడానికి సరస్వతి విద్యానికేతన్ ఎప్పుడు ఉంటుంది. ఆ భగవంతుడు కూడా మనకి ఈరోజు మంచి చక్కటి చెప్పినాను. ఏమని చెప్పినారు స్టార్టింగ్ రాగానే, వరుణుడు కరుణిస్తాడు, చంద్రుడు వెన్నెల కురిపిస్తాడు, మల్లేశ్వర్ ప్రోగ్రాం నడిపిస్తాడన్న నడిచిందా, నడలేదా? ఎక్కడైనా డిస్టర్బ్ అయిందా? కాలేదు. కాదు, అది నాకు తెలుసు. మీ అందరి ఆశీర్వాదాలు లేవా? ఉంటాయి. అక్కడ ఉన్న అంజన స్వామి ఆశీర్వాదాలు మనకు లేవా? ఉంటాయి. కాబట్టి దేవుడే మనకు సహకరించినప్పుడు మీలాంటి తల్లిదండ్రులు ఇంకెంత సహకరించాలో అర్థం చేసుకొని రమ్మా. దయచేసి వీళ్ళు ఇప్పుడు 7th క్లాస్ పిల్లలు, బాధేస్తుంది, బాధేయద్దు. బట్ ఇది వీడ్కోలు సమావేశం. ఆ వీడ్కోలు సమావేశంలో కూడా ఒక సాంగ్ మనకు అప్పచెప్తున్నారు. మీరందరూ కూడా ఆ పిల్లల యొక్క సాంగ్ని చూడండి, వాళ్ళ డ్యాన్స్ని కూడా చూసి ఆనందిస్తారా, బాధపడతారా, మీరు ఏమవుతారా, అది మీకు వదిలేస్తాను ఇక. థ్యాంక్ యూ. ఫేర్వెల్ సాంగ్ నాట తెలంగాణ సాంగ్. కాదు,
మీ పిల్లల కోసం మీరే ఆలోచించుకోవాలి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీ చేతిలో మా చేతుల్లోనే ఉంది. మా ఎక్కడికి వెరీ గుడ్. ఒక్కసారి ఇదే మీ అందరికీ నేను కోరుకునేది ఇదే. థ్యాంక్ యూ.
Next, I would like to Okay, welcome Devendra. Telangana song. దా, Please come on to the dais. తెలంగాణ సాంగ్ చెప్పండి. రండి. అయితే ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ మిగతా విద్యకు సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ చాలా అసలు ఒక సంవత్సరం అయితే కరోనా దాటిన తర్వాత సెకండ్ వేవ్ తర్వాత వీళ్ళు ఇంటింటికి వెళ్ళి స్టూడెంట్స్ చదువుతున్నారా లేదా అని అబ్జర్వ్ చేయడం అదొకటి చాలా నన్ను ఆకట్టుకున్నది. అంత అంటే ఈ రోజుల్లో టీచర్లు ఏ స్కూల్లో అయినా సరే నేను ఏ స్కూల్లో చూడలేదు. ఎందుకంటే మన మన పిల్లల్ని మనమే పట్టించుకొని సందర్భాలు చాలా ఉంటాయి. మన పని ఒత్తిడిగా లేకుంటే వేరే కారణాల వలన ఉంటాయి. కానీ టీచర్లు వాళ్ళకేంది సాలరీ ఇచ్చినామా, స్కూల్కి వచ్చిన పిల్లలు అక్కడ చదువు చెప్పినామా వదిలేసినామా అంతే. కానీ ఇక్కడ ఈ స్కూల్ స్టాఫ్ కానీ టీచర్స్ వీళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఎండ కట్టుకొని ఆ ప్రయాణం చేసి తిన్నరో తినకనో ఎంతో శ్రమకు ఓర్చి వాళ్ళు వెళ్ళి అంత శ్రద్ధగా చెప్పి అదొకటి బాగా నచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ పండుగ ప్రతి అరే వీళ్ళకు చదువు చెప్పడానికే టైం సరిపోదు అంటారు. కొన్ని స్కూళ్ళల్లో సిలబసే కంప్లీట్ కాదు, మిగతా కల్చరల్ యాక్టివిటీస్ కానీ నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఎలా అసలు టైం సరిపోతుంది, వీళ్ళు అసలు టీచర్లు ఎన్ని గంటలు పనిచేస్తే ఇది అవుతుంది అనేది ఒకటి. మనము ఇస్తాం ఫీజు కడుతున్నామా మనం వదిలేస్తామా అంతే, మనకు ఎప్పుడు ఆటో వస్తుందా ఎక్కిస్తామా అన్నట్టు మనం చూస్తాం మన పిల్లల్ని వదిలించుకోలేం. కానీ వాళ్ళు ఇంతసేపు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంచుకొని మళ్ళీ వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పించి వాటితో పాటు వేరే నేర్పించి, ఎందుకంటే నేను చూస్తున్నా కదా నా పిల్లలు, నాకు 2 ఆడపిల్లలు, నేను హైదరాబాద్లో చదివించా మా పిల్లల్ని. అక్కడ నాకు ఇలాంటి స్కూల్ అంటే చదువు చెప్పడమే ఒకటే ఉంటుంది, వేరే యాక్టివిటీస్ ఏం నేర్పించరు. మళ్ళీ ఇప్పుడు నిర్మల్లో సేట్ థామస్లో వేస్తున్నాను అంటే పేరు చెప్పడం కరెక్టే కాదు నాకు తెలియని. అక్కడ నేను చూస్తున్నా ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి చూస్తున్నా. ఎప్పుడు కూడా ఏదైనా చిన్న యాక్టివిటీస్ అయితే డబ్బులు తీసుకుంటారు, బట్టి పార్టిసిపేట్ అంటే స్కూల్లో ఈ ఏంటి పార్టిసిపేషన్ చేసినా చేయకున్నా బట్టి చూడడానికి మనలాగా ఆడియన్స్కి వచ్చిన వాళ్ళకు కూడా తీసుకుంటారు డబ్బులు. నేను అడుగుతుంటే కొన్నిసార్లు మళ్ళీ సార్ని, అరే మీరు ఎన్ని కలెక్ట్ చేస్తున్నా, ఎంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నా, దీనికి చిన్న చిన్న యాక్టివిటీస్కి ఏం చెయ్యమంటే నేను షాక్ అయ్యామని. అసలు అరే ఎలా అవుతుంది, ఇంత తక్కువ ఫీజులో ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తారు, ఇంత టీచర్లు ఇంత డెడికేటెడ్గా ఎలా పనిచేయగలుగుతున్నారు అని చెప్పేసి. మనము ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నామంటే ఇంత డెడికేటెడ్గా టీచర్స్ ఎవ్వరు కూడా గవర్నమెంట్ టీచర్స్ ఎవ్వరు కూడా పట్టించుకోరు. మామూలుగా వాళ్ళ సాలరీస్ ఫుల్ వస్తాయి, కానీ ఇక్కడ సాలరీ కన్నా ఎక్కువ పనిచేసేది ప్రైవేట్ టీచర్స్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ స్కూల్ అంటే ఓన్లీ చదివే కాదు, స్టడీ కాదు. కొన్ని స్కూళ్ళు కాన్వెంట్ స్కూళ్ళు ఉంటాయి, ఫుల్ ర్యాంకులు ఫుల్ చదువు చెప్పే స్కూళ్ళు కూడా ఉంటాయి. కొన్ని ఏమో ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది శ్రీ సరస్వతి శిశు మందిర్స్ ఉంటాయి. శిశు మందిర్లు సంస్కారానికి మారిపోయారు. అవి మన ఇప్పుడు చాలా మట్టుకు మరుగుపడ్డాయి. అవి ఇప్పుడు ఈ ఏమంటారు సరస్వతి విద్యానికేతన్ స్కూల్ పేరు. ఈ సరస్వతి విద్యానికేతన్ స్కూలు ఉగాది పచ్చడి ఎలాగైతే 6 రుచులు కలిగిన ఉగాది పచ్చడి ఎలాగైతే ఉంటుందో ఈ స్కూల్లో అన్ని రకాలుగా 6 రకాలైనటువంటి ఉంటాయి. చదువు ఉంటుంది, సంస్కారం ఉంటుంది. సంస్కారం లేదే ఇంతమంది పిల్లలకు ఇంత ఓపికగా నేర్చుకున్నారు వాళ్ళంటే వాళ్ళలో సంస్కారం ఉంటే నేర్చుకున్నారు. అసలు
అయిపోవచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కొంచెం ఓపికతో సో మనం ఇప్పుడు చూడాలి ఏంటంటే ఓన్లీ చదివే కాదు, సంస్కారం కూడా కావాలి చదువుతో పాటు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు పిల్లలు ఫస్ట్ మన పెద్దలను గౌరవిస్తున్నారా లేదా, పెద్దలను గౌరవించినప్పుడే వాడు పై స్థాయికి వెళ్తాడని మనం ఇప్పుడే అది మనము తల్లిదండ్రుల తర్వాత ఓన్లీ గురువే, తల్లిదండ్రుల తర్వాత పట్టించుకునేది గురువే. గురువుకు ఇచ్చే గురువు దక్షిణ ఏంటంటే వీళ్ళు పై చదువులకు వెళ్ళి ఒక జాబ్ సంపాదించి మంచి పొజిషన్లో నిలవడమే గురువుకు ఇచ్చే దక్షిణ. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ తెలంగాణ సాంగ్ ఈ పాటకైనా చప్పట్లు కొట్టండి గట్టిగా. తెలంగాణ విమోచన వామ్మో వామ్మో దేవుడా. ఓకే
తల్లులు శాంతించండి, మాతలు శాంతించండి, చప్పట్లు. రైట్, శాంతించిన మాత, శాంతించు తల్లి కాళిక మాత, శాంతి. So much of honest persons are there, guests are there. This is a honor that persons. Please come and ఓకే, బాప్రే బాగుందిరా డ్యాన్స్. నచ్చిందా? సింపుల్ కదా? ఓకే, సూపర్ సూపర్. అది కాదు, దీని తర్వాత కూర్చోమ్మా. అన్న కొద్దిగా హ్యాండ్ అన్న నీ కెమెరా ఎట్లా అది అన్న నీ కెమెరా ఏం లేదు, లైవ్ లేదు, నేను కొట్టుకుంటాను. ఓకే, ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉంది. ఆ సన్మాన కార్యక్రమం తర్వాత అందరం ఒక్కసారి జనగణమన చెప్పి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ దాంతోనే పూర్తి చేసుకుందాం. దయచేసి అందరూ ఆగండి. సినిమాటిక్ అన్న చాలా be ready, sir. Come to
సార్ కెమెరా సార్ Please come on to the dais. Parameshwar sir garu, please take your honor, sir. Next, see, Ettin Rajula Ramu garu. సార్ కెమెరా సైడ్ ఓకే Full to you, sir. You did a very hard work. సార్ కెమెరా సైడ్ ఫోటో కెమెరా ఓకే రైట్ Vinay sir and Vikram sir also. Please come, sir. Take your honor, sir. Take our honor. డ్రోన్ లేపుతా Next. GHK photography, Balkonda. Harish garu. Harish garu, please come on to the dais, sir. Really very thankful you to you, sir. Our D6 Sobo video is very excellent. Our Kathanayaka video also very excellent, sir. Just only the credit goes. That's why we have to honor to you. Come on to the dais, sir. దగ్గరకో వేరే వాళ్ళు పోయారు మనకేమున్నది Next, our auto drivers. విలువ చెప్పలేనిది. ఇగో గారు సిద్ధలకుంట. Please come on to the dais. కెమెరా సైడ్ Munna sir, please go. Be ready, Mutyamanna. Sound system. అన్నా వైట్ లైట్ పెట్టే Devender Siddalakunta. Please come on to the dais. Bhojananna, Sudarshananna, Nazim uncle, Kamaranna, Mutyamanna, Ramzan. Kunta. One by one. పెద్దాయమ్మ ఎక్కడున్నావు? ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రా. పెద్దాయమ్మ. Yes. And Rihanna aunty. I would like to invite our teachers also. Be ready, ma. ఎక్కడున్నా వచ్చేయండి స్టేజ్ దగ్గరికి. All teachers. VG కిషన్ గారు ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాలి. కిషన్ గారు. Thank you. All ఆటో గారు వచ్చారా? Next, be ready. Our teachers first of all రావాలి. సరే రోడ్ దాకా అయితే పోదాం నువ్వు ఇటేనా ఇక అన్నతో నిర్మల్ బస్ ఉంటే Next, పెద్దమ్మ. ఆయన వెళ్తున్నాడు కదా అయ్యో నిర్మల్ వాళ్ళు ఇది ఆయన కూడా అట్టే స్టే చేస్తాడు కావచ్చు థ్యాంక్స్ అమ్మా. నీ సేవలు మేము ఎడకట్టలేము. చిన్న సత్కారం అంతే. నెక్స్ట్ రియానా ఆంటీ. ఆయన సార్ గారు సత్యం
कैसे हनुमान जी को दिए श्री राम ने बोले की भक्ति में मिलके सारे आज बोले संजीव सर गाరు महादेव महाकाल बम बोले बम बोले बम बोले बम बोले बम बम बोले बम बम बोले बम 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 సురేష్ సార్ సోన్ शिव शंभू शिव शंकर సునీల్ సార్ तेरा नशा है चढ़ा बस हम लाल माल रखूं तोले में भरा पड़ा झोले में भूल गया हूँ दुनिया जब से मन लगा है भोले में बम के दम में उड़ा लगे मुझे पंख भोले से हुआ मिलन तो बजे कानों में शंख लेके तेरा नाम बाबा जिंदगी ये जी रहा हूँ सब कुछ छोड़ సవిత మేడం ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ టేక్ యువర్ హానర్ మేడం ఆటో డ్రైవర్స్ ఎవ్వరు వెళ్ళొద్దు పిల్లలు కనబడాలి ఇప్పుడు సవిత మేడం సురేష్ సార్ ఎక్కడున్నారు శ్రవంతి మేడం ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ గంగమణి మేడం గంగామణి మేడం దిగకండి ఇప్పుడే తీసుకున్న వాళ్ళు అలాగే ఉండండి స్టేజ్ మీద నెక్స్ట్ ప్రియాంక మేడం ఫాస్ట్గా రావాలి మేడం కవిత మేడం వెళ్ళండి అటువైపు వెళ్ళండి ఫోటోస్ తీసుకుంటున్నారన్నా మేడం సౌందర్య మేడం కీర్తి మేడం వచ్చేయండి స్టేజ్ పైకి వచ్చేయండి ప్రణిత మేడం ప్రణిత మేడం ఆఫ్టర్ దీపిక మేడం మీ రెడీ పిల్లలు అలసిపోతున్నారు అయిపోయింది నాన్న ఒక్క 10 minutes వెళ్ళిపోదా టుక్కు డీజే ఎదురుగా ఆన్లైన్ అందరు సౌందర్య మేడం నెక్స్ట్ కీర్తి మేడం
ఈ కార్యక్రమాన్ని చూసి సహకరించి ఆనందించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్. 2000